చింతవల్లూరు మాట్లాడదాం వచ్చినాము. అన్ని కమిటీ ఆడికి విలంపించుకోకుండా ప్రతి కమిటీ దగ్గర ఇక్కడికి వచ్చి మాట్లాడి ఎట్లా ఏంటి ఏ విషయాలని చెప్పేసి చర్చిస్తే బాగుంటుందని ఇంటికి వచ్చినాము. ఎందుకంటే అన్ని కలిస్తే మీ గురించి మాకు అర్థమవుతుంది. మళ్ళీ ఒక 15 మళ్ళీ వస్తారు మీకే ఇచ్చేస్తాను. మీరు 50 లక్షల రూపాయల వరకు మీరు వేసుకుంటే మీ వరకు మీరే దాంట్లో నెంబర్గా నన్ను రాసుకొని చెప్తాను. రాగా మదిరెత్తి గుంపులు ఎంగెట్టు దైవాల చెందినావు. ప్రతిపాలకుల ఆశ్చర్యమందుగా రక్షించి పెట్టినావు. జగలోక మాత బ్రహ్మకైనా అవసరం కాదు. మైదాంబ మన జ్యోతులు ఆడతాను. ఇక్కడికి వచ్చినటువంటి మన తొగిడివేలి శిబిర కుల బాంధవులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పట్టణ తొగిడివేలి శిబిర సేవా సంఘం పట్టణ కమిటీ ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నారు. దాదాపు 25 కమిటీల పైన బాగా జరుగుతుంటాయి. కొంతమంది ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడతాం, కొంతమంది అన్నదానం చేసి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు కూడా మేము తోడు ఉండాలా. మా కమిటీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మనం కూడా వాళ్ళని కూడా అభివృద్ధి అవుతుందంటే ఈ పిల్లలతోనే. అదే కఠినత అనేది అదే కఠినత అంటారు. దాన్ని కఠినత అంటే పెద్దోళ్ళు పిల్లలను నడిపించేది. శ్రీరామానందమయి అణిమా సిద్ధే లహిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే శ్రీసిద్ధ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే బుద్ధి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే ఫలప్రదే సర్వరక్షాకర చక్ర స్వామిని నిగద్వయోగిని వసిని కామేశ్వరి మోహిని కృపాకటాక్షంలో పాత్రవుతున్న దానికి మీకు మరొకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ గురువారం 24/7/2025 ఉదయం 7:30కి ఇన్ని రోజులు మీరు చేశారు. దయచేసి ఒక్కరోజు అనుకూలం చేసుకునేసి అమ్మవారి అభిషేకాన్ని శంభుని సూర్యకర్తల చేత పాలన చేసే రంగంలో గండలాడి పట్టణ తొగిడివేలి శిబిర సేవా సంఘం పట్టణ కమిటీ అధ్యక్షున మన అమ్మవారి దగ్గరికి రావడం 24 అమ్మవారి అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఒక ఐకమత్యంగా 40 కమిటీలు ఒకే రోజు
మన అమ్మవారి దగ్గరికి రావడం ఎందువల్లంటే ఈ నెల 24 అమావాస్య గురువారం రోజున అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఉంది కాబట్టి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం బాగా ఘనంగా చేయాలని చెప్పేసి పరిచయాలు చాలా ఉన్నారు. అంటే నువ్వు కుల బాంధవులందరికీ పేరు పేరున నా నమస్కారములు. పట్టణ తొగటివేలి క్షత్రియ సేవా సంఘం పట్టణ కమిటీ తరఫున పట్టణ కమిటీ సభ్యులు అందరం కలిపి మన అమ్మవారి దగ్గరికి రావడం ఎందువల్లంటే ఈ నెల ధర్మవరంలో 40 జ్యోతుల కమిటీలు ఉన్నాయి. ఆ 40 జ్యోతుల కమిటీలో దాదాపు 20 జ్యోతుల కమిటీ వాళ్ళు బోనాల కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మన తొగటివేలి క్షత్రియ కుల బాంధవులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా పట్టణ తొగటివేలి క్షత్రియ సేవా సంఘం ధర్మవరం పట్టణ కమిటీ తరపున మన చోడేశ్వరిదేవి అమ్మవారి దగ్గరికి రావడం ఎందువల్లంటే ఈ నెల 24వ తారీఖు అమావాస్య పుట్టినరోజు కార్యక్రమం గురువారం రోజు ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు చివరి రోజు దాదాపుగా 9 రోజులు అవుతుంది. ప్రతి అమ్మవారిని దర్శించుకొని రోజుకు 5-6 అమ్మవారిని దర్శించుకుంటూ ఈరోజు చివరి రోజు మన సాయినగర్ అమ్మవారిని దర్శించుకోవడం ఈరోజు 7వ అమ్మవారు దర్శించుకోవడం జరిగినది. ఎందువల్లంటే మన ఇలవేల్పు శ్రీ చోడేశ్వరిదేవి అమ్మవారికి బోనాలు సమర్పించాలని చెప్పేసి అని పుట్టినరోజు అప్పుడు బాగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ప్రతి ఆదివారము మంగళవారం శుక్రవారం వాళ్ళ అనుకూలాలు బట్టి కూడా ప్రతి అమ్మవారికి పెద్దమ్మకు సోడమ్మకు శుంకులమ్మ అన్ని అమ్మవార్లకు అందరికీ బోనాలు సమర్పించుకుంటూ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే అమ్మవారికి మన ఆషాఢ మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు రావడము ఆ రోజు పుట్టినరోజు రావడం మనకి ఎంతో సంతోషించదగ్గ విషయము. అందులో భాగంగానే ఆ రోజు మనం బోనాల కార్యక్రమం మన అందరం ఐకమత్యమై బాగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. మీరు కూడా మన కమిటీ వాళ్ళు కూడా దీన్ని బాగా జయప్రదం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే మన సనాతన ధర్మం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం మన ఆధ్యాత్మికంగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తొగటివేలి క్షత్రియులం మగవాళ్ళం ఏ విధంగా అయితే జ్యోతుల కార్యక్రమం చేస్తూ ఉన్నామో మహిళలకు కూడా ప్రోత్సహించాలా. మహిళలకు కూడా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేపించేసి పెద్దగా కార్యక్రమం అమ్మవారికి బోనాలు సమర్పించి చేస్తే రాబోయే రోజుల్లో మన ఒక పండగ మాదిరి తెలంగాణలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా బోనాల కార్యక్రమం చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పేసి అని మా కమిటీ తరపున నిర్ణయించుకొని మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగినది. అందులో భాగంగా ఆ రోజు బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి మా కమిటీ తరపున కూడా అన్నదాన కార్యక్రమానికి కూడా బియ్యము రవ్వ చక్కెర బ్యాలు అన్నీ మా కమిటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఈ అమ్మవారు కృపకు మహిళలు బాగా ముందుండి కూడా మనం కూడా ప్రోత్సహించి మనం కూడా మన కుటుంబ సభ్యుల్లో మన ఇంట్లో వాళ్ళకు కూడా మహిళలను ప్రోత్సహించి ఆధ్యాత్మికంగా ముందు పోయి అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి అని వాళ్ళు కూడా ముందు ఉండి అమ్మవారికి ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకుంటూ కూడా అమ్మవారికి శుక్రవారం రోజు కూడా లలితా సహస్రనామం ప్రతి అమ్మవారి గుడి దగ్గర చదువుకుంటూ కూడా ఆధ్యాత్మికంగా ముందు పోతే మనం ఏమైనా సాధించవచ్చు అని చెప్పేసి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందువల్లంటే ఎక్కడే కానీ అశాంతి లేకోకుండా ఉండకూడదు, శాంతితో ఉండాలా. మనం వర్షాలు బాగుపడాలా, పంటలు బాగుండాలా, మనకు వ్యాపారాలు బాగుండాలా, చేనేత కార్మికులకు బాగుండాలా. రాష్ట్రము దేశము మన పట్టణ ప్రజలు తొగటివేలి క్షత్రియులతో పాటు పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచం అంతా కూడా ఎక్కడే కానీ కొట్లాట్లు గొడవ లేకోకుండా యుద్ధాలు జరుపుకోకుండా శాంతియుతంతోనే ఏదైనా సాధించవచ్చు. ఆ అమ్మవారి కృప వలన శాంతియుతంతో అందరూ బాగుండి ప్రపంచం అంతా కూడా సకల కోట జీవరాశి బాగుండాలని చెప్పేసి అని ఆ అమ్మవారి కృప అందరికీ బాగుండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దగ్గర 20 సంవత్సరాలుగా ఇక్కడ 20-30 నేను మేము పుట్టక ముందు నుంచి కట్టాక ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడ చిన్న మానగా పెరిగి
దాదాపు ఒక సేవ చేసే వాళ్ళు కూడా అక్కడ మానుకుంటే వాళ్ళు మేము ఎంటర్ అయ్యి మేము ఇప్పుడు 18 సంవత్సరాల మేము ఇక్కడ సేవ చేస్తున్నాము. కమిటీ వాళ్ళు మాకు 25 మంది కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆ కమిటీ వాళ్ళ తరఫున మేము ఒక అభివృద్ధి చేయాలనుకున్నాం. అంటే రామనగర్లో అప్పుడు గట్టలు ఒక గుడి కూడా లేదు, కానీ ఫస్ట్ మాదే. తర్వాత ఇక్కడ గుడి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కట్ట మాదిరిగా కట్టగా చూసుకున్నాం, గుడిగా చూసుకోలేదు. కానీ ప్రతి ఒక్క కట్ట అంటే ఇక్కడ ధర్మవరంలో రామనగర్ కట్ట అంటే ఒక ఆంధ్రప్రదేశే మారుమోగింది. అందుకంటే ఇక్కడ పాలు తాగుతాను అమ్మవారిగా పేరు పొందింది. కాబట్టి ఆ కట్ట రూపంగా అమ్మవారిని కొలువే చేస్తున్నాము. దయచేసి అందరూ సహకారంతో ఇక్కడ చేస్తున్నాము. రామనగర్లో అంటే మన పెద్దల ద్వారా భక్తుల ద్వారా ఇక్కడ అమ్మవారి కొలువై ఉంది. ప్రతి ఒక్కరు పూజలు చేస్తున్నారు. శుక్రవారం అయితే సాయంత్రం మధ్యాహ్నం 12 వరకు పూజలు చేస్తాము. సాయంత్రం కూడా అందరూ మహామంగళ ఆరతి ఇచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని పోతున్నారు. సార్ ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన గుత్తిరి రాము గారు మనకి ఇక్కడ సహకారం ఈ సంవత్సరం ఫస్ట్గా ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఇక్కడ సహకారం మాకు అందించిన దానికి ఆయనకి కృతజ్ఞతగా చెప్తున్నాం.